ఎన్టీఆర్ జిల్లా గోపాలపురంలో తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ దౌర్జన్యానికి పాల్పడ్డారు. అన్నదమ్ముల ఆస్తి తగాదాల్లో జోక్యం చేసుకుని వైఎస్ఆర్సీపీ నేత బూక్య కృష్ణ ఇంటిపై దాడి చేశారు. దాడిని చిత్రీకరిస్తున్న కృష్ణ కుమారుడిపైన విరుచుకుపడ్డారు. ఆయన ఫోన్ ధ్వంసం చేశారు. దీంతో మనస్తాపానికి గురైన కృష్ణ భార్య బూక్య చంటి పురుగుల మందు తాగింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. కొలికిపూడి దౌర్జన్యాన్ని నిరసిస్తూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. బూక్య చంటి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడలో హెల్ప్ ఆసుపత్రిని తరలించారు. హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు మల్లాది విష్ణు, దేవినేని అవినాష్. బూక్య చంటి ఆరోగ్యంపై డాక్టర్లతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాల్సిందిగా కోరారు. బూక్య చంటి కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన దేవినేని అవినాష్, మల్లాది విష్ణు ఆ కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. అసలు తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో ప్రజలు ఎన్నుకున్నటువంటి వాళ్ళు శాసనసభ్యులుగా లేరు, రౌడీల్లా మారిపోయారు. రౌడీజం చేయడం ద్వారా, భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా హింసను ప్రేరేపిస్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేకి ఏం పని అండి? ఒక అన్నదమ్ముల మధ్య ఏదైనా ఉంటే న్యాయం చేయాలి, అంతే తప్ప దౌర్జన్యంగా స్వయంగా ఎమ్మెల్యేనే పోయి ఆ కుటుంబం మీద దాడి చేయడము, ఆ అవమాన భారాన్ని భరాయించలేక ఆత్మహత్య చేసుకునేటటువంటి పరిస్థితి. ఎస్టీ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు, సామాన్య ప్రజానికం ఎస్సీ ఎస్టీలు గారా ఈరోజు తిరువూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనేక ఇబ్బందులు పెడుతూ, వాళ్ళని ఇబ్బందులు గురి చేస్తూ, దౌర్జన్యాలు చేస్తూ, బెదిరించి, దారులు చేసి ఒక ప్రైవేట్ సెటిల్మెంట్, అదేదన్నా పార్టీ ఇష్యూలు అది ఇంకోటి గారు కాదు, అన్నదమ్ముల తగాదా విషయంలో గారా ఒక ఎమ్మెల్యే దూరి సిగ్గు లేకుండా ఈరోజు దారులు చేసే కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. తప్పకుండా పార్టీ దృష్టికి గారా ఈ యొక్క విషయాన్ని తీసుకెళ్లి చంటి గారికి, కృష్ణ గారికి, వాళ్ళ కుటుంబానికి పార్టీ తరపున సంపూర్ణంగా మేమందరం గారు మద్దతు ఇస్తాం, అండగా ఉంటాం.